జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఎలా ఉన్నాను టు ఫ్యామిలీ? నేను అనుకోని మీరు చాలా మంచిగా ఉంటారు. ఈ వీడియోలో అయితే చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్లోకి అయితే చూడండి. అండ్ ఈ వీడియో అయితే మన గణేశుడు మట్టి అయితే మనం అన్లోడ్ అయితే చేయడానికి పోతున్నాం. అంటే ఇప్పుడుకైతే మొత్తం మట్టి అయితే రాలే గైడ్, ఒక కొంచెం మట్టి అయితే వచ్చింది గైడ్. ఇప్పుడు ఆ మట్టిని అయితే అన్లోడ్ అయితే చేయడానికి పోతున్నాం గైడ్. ఇవైతే మార్నింగ్ అప్డేట్స్ గైడ్. ఇవైతే టైం అయితే ఇప్పుడు ఒక 6 అవుతుంది గైడ్. మార్నింగ్ 6 AM అయితే అవుతుంది. అండ్ ఇవైతే ఇప్పుడు ఒక అయినా అప్డేట్స్ గైడ్. అండ్ అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే ఉంది గైడ్. గణేశుడు కింద నుంచి గ్లోబ్ అయితే మళ్ళీ అయితే మనం తీసేసినాం గైడ్. ఎందుకంటే గ్లోబ్ ప్లాన్ చేంజ్ అయింది గైడ్. మళ్ళీ అయితే గ్లోబ్ ఇంకా సైడ్నే వస్తుందంట. మీరైతే చూసుకోవచ్చు కదా. ఎలాగైతే నేను మీకు చెప్పిన గ్లోబ్ అయితే మొత్తానికి అయితే రిమూవ్ అయిపోయింది. అండ్ మనం లాస్ట్లో అయితే కాల్ అయితే అని టెంపరీగా అయితే ఫిక్స్ చేసి ఉండే, కానీ ఇప్పుడైతే అంత పర్మనెంట్గా అయితే ఫిక్స్ అయిపోయింది గైడ్. చాలా స్ట్రాంగ్గా అయితే మనం దీనిలో చిన్న చిన్న 6 పీసెస్తో అయితే వీటిని జాయింట్ వేసుకున్నాం. అండ్ అలాగే మన గణేశుడు బొజ్జ అండ్ చెస్ట్ మొత్తానికి అయితే ఫిక్స్ అయిపోయింది. చాలా మంచి లుక్ అయితే వస్తుంది కదా ఇప్పుడు. అండ్ అది ఇక్కడైతే ఇట్లా ఒక కమర్ పట్టా టైప్ అయితే ఇక్కడ వస్తుంది కదా. మీ ప్రతిసారి అయితే ఉంటుంది కదా, అదైతే మీరైతే చూసే ఉండొచ్చు వీడియోస్లో. అలాగే మీరైతే చూడొచ్చు మనం జాయింట్స్ అయితే ఎంత స్ట్రాంగ్గా అయితే వేసినాం. మీరేమనుకుంటున్నారు కదా, ఈసారి అయితే గణేశుడు దేనిపై నిల్చుతాడు? నేను అనుకుని పీఠం లేకపోతే ఇట్లా ఏదైతే మన పోస్టర్లో స్నేక్స్ అయితే ఉన్నాయి కదా, అట్లాంటి స్నేక్స్ పైన అయితే నిల్చొని ఉంటాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎర్త్ ఉంటే కదా గణేశుడు కాలు అయితే కొంచెం ఇట్లా వంకరగా వస్తాయి అనేసి నేను అనుకుని ఎర్త్ అయితే రిమూవ్ చేసినారు. అయినా బ్యాక్ సైడ్ అయితే ఎర్త్ అయితే చాలా మంచిగా అయితే కనబడుతుంది కదా. ఎర్త్ అయితే ఈ గణేశుడు మొక్కాల నుంచి ఈడ వరకు ఇట్లా రౌండ్గా అయితే ఈడవరకు వస్తుంది అంట కదా. నేను అనుకుని మండపంకి అయితే టచ్ అవుతుంది. ఎర్త్ అయితే మనం కొద్దిగా చిన్నగా అయితే వేసుకుంటాం కదా బ్యాక్ సైడ్లో. సో గణేశుడు మట్టి అయితే ఈ టస్కర్ పైన అయితే వస్తుంది కదా. ఎందుకంటే మన గణేశుడికి శోభాయాత్ర కానీ ఏమైనా అయితే కదా మనం ఈ టస్కర్ని అయితే వాడుకుంటాం కదా. మీరైతే ఈ టస్కర్ చూడొచ్చు. ఈ టస్కర్కి బిడ్డ మీకు ఒక డీటెయిల్ వీడియో కావాలంటే మీరైతే నాకు చెప్పండి కదా. అండ్ మీరైతే చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ టస్కర్ పైననే దీని ఇంకా ఒక ట్రాలీ అయితే వస్తుంది కదా. దాంట్లో అయితే గణేశుడు అంత మట్టి అయితే ఉంటుంది. మీకు మినీ కథ గణేశుడు గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరైతే మాకు కమెంట్లో అడగచ్చు. నేనైతే దానికి రిప్లై ఇచ్చి మీకైతే ఆన్సర్ ఇచ్చేస్తా. సో ఇది ఒక్కసారి అయితే నేను గణేశుడు మట్టి అయితే చెక్ చేసుకుంటున్నా కదా. గణేశుడు మట్టి అయితే మనం బ్రౌన్ కలర్ అంటే ఇది ఎర్ర మట్టి అయితే తెప్పించుకున్నాం కదా. ఇంకా ఇదైతే డ్రై మట్టి ఉంది కదా. ఇప్పుడైతే మనం కొంచెం ఇట్లా పచ్చి ఉండే మట్టి బిడ్డ వస్తుంది కదా. అదైతే ఈ సండే లేకపోతే నెక్స్ట్ సండేకి అయితే వస్తాయి కదా. ఆ మట్టి అయితే ఆ మట్టి కొంచెం ఇట్లా గ్రే కలర్ టైప్లో అయితే ఉంటుంది. ఆ రెండు అయితే మనం మిక్స్ చేసి అయితే యూజ్ చేసుకుంటాం. దీంతోనైతే చాలా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది కదా గణేశుడు మూర్తిలో. ఎందుకంటే దీంతో జ్యువెలరీస్ అండ్ ఇవన్నీ వేస్తే చాలా మంచి లుక్ అయితే వస్తుంది అనేసి నేనైతే ఈ మట్టి అయితే తెప్పించిన. సో ఫైనల్గా అయితే గణేశుడు టస్కర్ అయితే వెళ్ళిపోతుంది కదా. ఇంకా మీరైతే చూసుకోవచ్చు కదా గణేశుడు మట్టి అయితే ఈ వీడియోలో అయితే అన్లోడ్ అయిపోయింది. సో ఇది ఎలాగైతే మనం చెప్పినాం గణేశుడు మట్టి అయితే మనం స్టోరేజ్ అయితే పెట్టడానికి పోతున్నాం కదా. ముందుగా అయితే నేను స్టోరేజ్ నుంచి అన్ని సామాన్లు అయితే తీసుకున్నా. దాని తర్వాత అయితే మనం మట్టి పెట్టినాక ఇవన్నీ వస్తువులు అయితే మళ్ళీ పెట్టిస్తాం. అండ్ ఇంకా కొన్ని రోజులు అయితే గణేశుడికి నేనైతే మీకు చెప్పిన కదా ఏదో ఒక కొంచెం పచ్చిగా ఉంటుంది మట్టి. అంటే అది ఆల్రెడీ డోలక రెడీ ఉంటుంది. ఆ మట్టి బిట్ట వచ్చేస్తుంది కదా. అండ్ అలాగే ఏదైతే గ్రాస్ ఉంటుంది కదా, గడ్డి ఏదైతే కొబ్బరి పీచు ఉంటుంది అది బిట్ట వచ్చేస్తుంది.
సో గైస్ ఫైనల్గా అయితే మన మట్టి అయితే అన్లోడ్ అయిపోయింది. అండ్ ఈ రోజు ఈవినింగ్ వీడియోలో అయితే మనం గణేష్ అయితే ఫేస్ ఉంటారు కదా, ఫేస్ వర్క్ అయితే మనం చేయడానికి పోతున్నాం. అందుకనేసి మీరైతే ఈవినింగ్ వీడియో చూడండి. అండ్ గైస్ మీకు లైవ్ వీడియో కావాలంటే నాకైతే మీరు చెప్పండి గైస్. అండ్ అలాగే మీరు వీడియోకి లైక్ చేయండి. మీ నా ఛానల్ కొత్తగా ఉంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.